హాయ్ హలో ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఒక్క 1 minute ఆగితే మీకు తెలిసిపోతుంది. ఏంటండి మేము ఏమైనా రైల్వే స్టేషన్కి వచ్చామని అనుకుంటున్నారా ఏంటి? కరెక్ట్ గానే గెస్ట్ చేశారండో. ఇక అది ఒక టాయ్ ట్రైన్ రెస్టారెంట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికోల. నేను మీ ప్రియా. నేను మీ లలిత. సో యాక్చువల్లీ మేము ఎక్కడికి వచ్చామా అనేది మీరు లిఫ్ట్లో కొంచెం లైక్ వెయిట్ చేసి ఉంటారు కదా. మేము షియాన్ ట్రైన్ రెస్టారెంట్కి వచ్చామండి. యాక్చువల్లీ ఎందుకు వచ్చామో చెప్పు. ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ మొన్న అయిపోయింది. సో వాళ్ళు ఈరోజు పార్టీ ఇచ్చారు. పెద్దమ్మ ఎవరో కాదండి, మా మమ్మీ మా డాడీ. ఎస్, అంటే గెట్ టుగెదర్లో అందరం ప్లాన్ చేసుకొని ఒక వీకెండ్ వచ్చాం అనమాట. సో పార్టీ ఎక్కడ అనుకుంటున్నారంటే షియాన్ ట్రైన్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. వెరైటీ డిఫరెన్స్ ఆఫ్ టైప్ ఫుడ్ ఉంటుంది. సో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. మేము ఎక్స్పీరియన్స్ చేయాలని వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. సో చూసారు కదండి, డోర్ తీయగానే మా వాళ్ళు రచ్చ. అండ్ మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఏంటంటే లైక్ ఫుడ్ ఇలా నీట్గా టాయ్ ట్రైన్లో వస్తుంది. మనకు చూడడానికి కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. పిల్లలు చూస్తే ఇంకా గోల గోల చేసేస్తారు ఎంజాయ్మెంట్కి. దాని తర్వాత ఒకసారి మీరు రెస్టారెంట్ అంతా ఒక లుక్ వేయండి. ఇక్కడ ఏంటంటే సెలబ్రేషన్ స్పాట్ అనమాట. మనం ఏదైనా లైక్ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ లైక్ మన ఇష్టం వచ్చిన సెలబ్రేషన్స్ అక్కడ చేసుకోవచ్చు. వాళ్ళు ఆప్షన్ ఇస్తారు మనకి. దాని తర్వాత వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క కార్నర్ వస్తుంది అనమాట. ఇక్కడ షియాన్ అనుకుని వీళ్ళు బోర్డు కూడా పెట్టుకున్నారు. చాలా షైనింగ్గా చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలా ఫుడ్ ఆబ్వియస్లీ రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ అని ఒకటి పోర్షన్ అలా పెట్టుకున్నారు. అక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ అలా సైడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ మిర్రర్ గ్లాస్తోని ఒక మనకి అంబియన్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. చాలా క్లాస్గా. తర్వాత వాల్కి అంతా వీల్స్ వచ్చేసి రెస్టారెంట్ కాబట్టి అట్లా స్పూన్స్ అండ్ ఫోర్క్ నైఫ్ కూడా పెట్టారు. అండ్ చిన్న చిన్నగా మ్యూజిక్ బటన్స్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ ఏంటంటే ట్రైన్ కాబట్టి మనం ఒక్కొక్క స్టేషన్లో ఉన్నట్టుగా చూడండి హ్యాంగ్ చేశారు. మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కూర్చొని ఉన్నాము. ఇంకా మా వాళ్ళందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నారు. ఒక్కొక్కరు రెస్టారెంట్ ఓనర్ గారు లేడీస్ గ్యాంగ్ అనమాట. తెచ్చుకోలేదండి. ఏమండి వెజ్ రివ్యూస్ ఎలా ఉన్నాయండి? చాలా బాగుంది, సూపర్. అయినా వెజ్ తింటున్నారు ఏంటండి బుధవారం? మీరు జంతువులనే తింటారా? ఎంత పద్ధతిగా తింటున్నావురా. అండ్ ఇక్కడ మా ఇద్దరు జిజ్జాలు ఉన్నారు. జిజ్జా అంటే ఏం కాదండి, మేము మా పెద్దనాన్న వాళ్ళని జిజ్జా అని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ మా డాడీ అలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇటు వచ్చేస్తే మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు ఉన్నారు. తర్వాత నేనే కూర్చుంటానండి. ఇక్కడ నెక్స్ట్ టేబుల్లో వచ్చేసి మా అన్నయ్య అండ్ మా వదిన కూర్చున్నారు. పిల్లలు కూడా ఉన్నారు ఆ టేబుల్లోనే. ఓకే ఓకే. ఏ తల్లిలు ఫోన్ తర్వాత తినాలి. బిర్యానీ ఎలా ఉంది చెప్పండి. సూపర్ ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేము తినడం స్టార్ట్ చేసామండి. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మస్ట్ ట్రై అనే చెప్పచ్చు. ఆల్రెడీ మేము ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ పోస్ట్ చేసాము. చూడకపోయి ఉంటే ఒకసారి చూసేయండి. ఒకసారి వెళ్ళి హ్యాండిల్స్ అవి డిస్క్రిప్షన్లో పెడతాం. ఇక్కడ కేక్ అయితే మాత్రం మేము బయట నుంచి కస్టమైజ్ చేయించుకున్నామండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. పార్టీ కూడా చాలా బాగా జరిగింది. మీరే చూసేయండి. లెట్ ద పార్టీ బిగిన్స్. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు 35 years కదా, మీ స్పందన ఏంటి? చాలా హ్యాపీ అంతే. నాన్నగారు చెప్పరా?
మా ఈ ఫ్యామిలీలో మా చిన్నన్నయ్య అండ్ వదిన అయితే మిస్ అయ్యారు. శ్రీయాన్వి సిస్టర్స్ లెంత్ సబ్స్క్రైబ్ చేయండి.